హాయ్, నా పేరు రమేష్. తమ్మునీలు చూశారు కదండి. మరి ఈ సంవత్సరం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గోవాలో జరుపుకుందాం అనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, గోవా గురించి ఇప్పుడు తెలుసుకుందామా? గోవా పేరు మనకి గుర్తు రాగానే అక్కడ ఉన్న సముద్రం, బీచ్ దృశ్యం మన కళ్ళల్లో కదలాడుతూ ఉంటుంది. గోవా ఒకటే కాదండో, ఇంకా అక్కడ చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. పనాజీకి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న తంబడి సుర్లా అనే గ్రామంలో ఉన్నటువంటి 12వ శతాబ్దానికి చెందిన అతి పురాతనమైన శిల్పకళతో ఉన్నటువంటి ఆలయం తంబడి సుర్లా మహాదేవ్ ఆలయం. ఈ ఆలయం కూడా చాలా బాగుంటుంది, దీన్ని కూడా సందర్శించండి. ఇక్కడ షాపింగ్ విషయానికి వస్తే అంజునా మార్కెట్ చాలా ప్రసిద్ధి చెందింది. ఆ మార్కెట్ అన్ని రోజులు తెరిచి ఉండదు. అక్కడ లోకల్లో ఎంక్వైరీ చేసి ఏ రోజు తెరిచి ఉంటుందో ఆ రోజు చూసుకొని మీరు షాపింగ్ చేయండి. ఆ మార్కెట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకొక అందమైన దృశ్యం దూద్ సాగర్ జలపాతం. ఇక్కడ ట్రెక్కింగ్ చాలా అనుభూతినిస్తుంది. ఇది భారతదేశంలో 5వ ఎత్తైన జలపాతం అంట. దీన్ని కూడా అందరూ సందర్శించండి, చాలా బాగుంటుంది. అసలు గోవాలో ఎన్ని బీచ్లు ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. నెంబర్ 1 పొలోలం బీచ్, నెంబర్ 2 వాగేటర్ బీచ్, నెంబర్ 3 బేతాల్ బాటమ్ బీచ్, నెంబర్ 4 వర్కా బీచ్, నెంబర్ 5 కాండోలిం బీచ్, నెంబర్ 6 మోర్జిమ్ బీచ్, నెంబర్ 7 అంజునా బీచ్, నెంబర్ 8 కలంగుట్ బీచ్, నెంబర్ 9 బాగా బీచ్. ఇన్ని రకాల బీచ్లు గోవాలో మనకున్నాయి. ఇవన్నీ కూడా పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తూ ఉంటాయి. మనకి కనువిందు చేసే మరో అద్భుతమైన దృశ్యం చోరావ్ ద్వీపం. ఆహా, ఇక్కడ ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణం మన మనసును అసలు ఎంత ఆహ్లాదంగా ఉంచుతుందంటే వర్ణాతీతం. ఈ ద్వీపంలో ప్రయాణించటం చాలా అనుభూతినిస్తుంది. దీన్ని మాత్రం మిస్ కాకండి. గోవాలో నైట్ వ్యూ చాలా బాగుంటుంది. నూతన సంవత్సర వేడుకలు గోవాలో జరుపుకోవాలనుకున్న వాళ్ళు హాయిగా వెళ్ళి అక్కడున్న ప్రకృతి అందాలను ఆస్వాదించి రండి. నాకు తెలిసిన సమాచారం మీకు అందించాను. ఇంకా ఏమైనా సరే నాకు తెలియనివి ఉంటాయి, నాకు తెలిసినంతవరకు చెప్పాను. అవన్నీ కూడా మీరు తెలుసుకొని హాయిగా ఈ వచ్చే నూతన సంవత్సర వేడుకల్ని అక్కడ హాయిగా జరుపుకోండి. నా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎవరికన్నా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మీరు లైక్ కొట్టడం ద్వారా మరింత ఎక్కువ మందికి ఈ వీడియో చేరుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.